కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. ఉచితాలు వద్దని అనుచిత వ్యాఖ్యలు చేసే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 2016 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్ లో బంగారు పథకం సాధించిన నిఖత్ జరీన్ ను ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో అభినందించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోవాలని కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్యం విరుద్ధమని ఆయన ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గోడ గడియారాల పంపిణీ జరుగుతోందని విపక్షాలు ఆరోపించాయి. పలు మండలాల్లో పంపిణీ ఎప్పటికే కొనసాగుతోందని వారంటున్నారు. బాసర IIITలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాథోడ్ సురేష్ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో మరోమారు ఆందోళనకు పిలుపునిచ్చారు విద్యార్థులు. తరగతులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. గుంటూరు జిల్లా ధూళిపూడి గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 10 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అనగాని అందజేశారు. ద్వారపూడి మండపేట రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు టీడీపీ నాయకులను ముందస్తు ఇంటి వద్దనే అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. కాకినాడ నగరంలో పట్టపగలు మహిళపై హత్యాయత్న ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. కాకినాడ శారదాదేవి గుడి సమీపంలో నివాసం ఉంటున్న మహిళపై గుర్తు తెలియని యువకుడు బ్లేడ్ తో గొంతు కోసి వెంటనే పరారయ్యాడు. కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగరరావు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ సహకారంతో మెటుపల్లిలోని ప్రధాన కూడలైన పాత బస్టాండ్ వద్ద జంక్షన్ ఏర్పాట్ల కొరకు రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచల స్వామివారిని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు ఆయన అమీర్పేటలోని 50 పడకల హాస్పిటల్ కు దాతల సహకారంతో ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫర్నిచర్ ను అందజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల్ని రచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ ఆత్మాభిమానం గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక 1,65,000 కోట్ల రూపాయల నిధులను ప్రజలకు అందించిన ఘనత జగన్ కు దక్కుతుందని అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో 2 పిల్లలను ఆటోలో భర్త కృష్ణ తన వెంట తీసుకెళ్లాడు. అయితే దారిలోనే ప్యాలకుర్తి దగ్గర ఆటోతో సహా పిల్లలను కాలువలో పడేసి తండ్రి పరారయ్యాడు. హైదరాబాద్ చాత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాద ఘటన చోటు చేసుకుంది. ఉప్పుగూడ శివాజీ నగర్ లో నివసించే చానవంత్ రుక్కమ్మను కన్న కొడుకు ప్రవీణ్ కుమార్ హత్య చేశాడు. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో చెలరేగిన నిరసనలు హోరు పాత నగరంలో ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా అరెస్ట్ అయిన రాజాసింగ్ అంతలోనే బెయిల్ పై బయటకు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం ఉదయం రాజాసింగ్ అరెస్టుతో కాస్త శాంతించిన పరిస్థితి మంగళవారం రాత్రి నుంచి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మెదక్ జిల్లా గోల్చారం మండలం పైతర గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించి బీరువా ధ్వంసం చేసి భార్యాభర్తలను దారుణంగా హత్య చేశారు. భార్యను గృహంలోనే హత్య చేసిన దుండగులు భర్త వేరే చోట హత్యకు గురయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో యువకుని కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. జీవన్ అనే యువకుడు మావోయిస్టు పార్టీలో గతంలో సభ్యుడిగా పనిచేసి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చామన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో మహిళపై కత్తితో దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాలు కొయ్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొయ్య ఈశ్వరమ్మ అనే మహిళపై కొయ్య పద్మ కత్తితో దాడి చేసి మెడలో ఉన్న పుస్తల తాడును ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం ఈశ్వరమ్మ KGH లో చికిత్స పొందుతోంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. రాత్రి గుర్తు తెలియని దుండగులు గుడిలోని ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దేవాలయంలో ఉన్న హుండీ డబ్బాను ఎత్తుకెళ్లారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో దొంగల చోరీకి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. కట్ట సత్యనారాయణ స్వామి వ్రతానికి కుటుంబీకులు అందరూ కలిసి నాచారం టెంపుల్ కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో చేరబడి 4 తులాల పైగా బంగారం, సుమారు 50,000 నగదు, వెండి ఆభరణాలు దొంగిలించుకు వెళ్లారు.